జిల్లాలోని ఒకటి కామారెడ్డి 9వ వార్డు సమస్యల గురించి బీజేపీ అందుబాటులో కౌన్సిలర్ అభ్యర్థి భానుప్రసాద్ దృష్టికి 19 వార్డులోని ఆదర్శ నగర్ కాలనీలో సమస్యల నిలయంగా మారిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తూ 19వ వార్డు కౌన్సిలర్ భానుప్రసాద్ 20వ వార్డు కౌన్సిలర్ సత్యం కూడా ఆదర్శ నగర్ కాలనీకి పిలిచి ఆదర్శ నగర్ కాలనీ వాసులు ఘనంగా సన్మానం చేసి వారి వద్దకు గల్లీ సమస్య రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ స్తంభాలు, అనేక ఆదర్శ నగర్ కాలనీ ప్రజలు నీరు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కౌన్సిలర్ల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా కాలనీ అభివృద్ధి చేసే విధంగా కౌన్సిలర్లు ఇద్దరు కూడా బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి దృష్టికి సమస్యలు తీసుకుని వెళ్లామని 19వ వార్డు కౌన్సిలర్ భాను అన్నారు. అంతేకాకుండా 20వ వార్డు కౌన్సిలర్ సత్యం కూడా అన్ని సమస్యలు ఒక్కొక్కటిగా ప్రతి ఒక్క సమస్యను ప్రజలకు ఉండి ప్రతి సమస్యను పరిష్కారం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ నగర్ కాలనీ వాసులు సుధాకర్, వడ్ల నగేష్, మునీర్ బాయ్, రాము కాలనీ వాసులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నమస్కారం, కృతజ్ఞతలు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ సమస్యల గురించి ఫస్ట్ నుంచి అన్ని తెలిసిన వ్యక్తి మన సత్యమన్న. ఈ విషయాన్ని గురించి సత్యమన్న భానుగారి గురించి కానీ దాని గురించి మాట్లాడి సమస్యలన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా ఇళ్లలో పనులు కూడా మానుకొని వచ్చారు. మీ అందరికి కూడా మా కాలనీ వాసులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముందు నుంచి కాలనీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2018 నుంచి ఇక్కడ ఉన్నాము. సత్యమన్న పరిచయము. మిగతా కాలనీ వాసులందరూ కూడా ఎక్కువ కలిసేది లేని సందర్భాలు కూడా ఉండింది. కానీ ఫస్ట్లో సంఘం ఏర్పాటు చేసుకొని ప్రతి నెల టెన్షన్గా రెండో తారీఖు మీటింగ్ పెట్టుకోవటం, కొన్ని రోజులు సత్యమన్న లీడ్ చేసిండు, నాగేష్ గారు మిగతా అందరూ నడుస్తూ ఉన్నారు. కానీ అది మళ్ళీ ఇచ్చుకుపోకుండా సంఘం అంతా మన కాలనీ అంతా ఆదర్శ నగర్ కాలనీ మాట వద్దు అనుకుంటున్నాం. ఆదర్శ నగర్, ఈ ఆదర్శ నగర్లో ఉన్న వాసులందరూ, నివాసులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బయట ఉందా ఓటు, ఎక్కడ ఉందా, ఏ ఓటు ఎక్కడ ఉందనేది మాట్లాడకుండా అందరం ఒక సంఘంగా, ఒక గ్రూప్గా ప్రతి కార్యక్రమాలు కూడా మన ఈ వార్డులో 19th వార్డులో జరగాలని కోరుకుంటున్నాం. మా అందరికీ ఉత్సాహం ఉంది. కాకపోతే కొంచెం ముందుగా లీడ్ చేసేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఎవరైనా ఉండి కానీ చేద్దాము అని అంటే అందరం కలిసి చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక ఉమెన్స్ డే కానీ, ఒక గణపతులే కానీ, క్రిస్మస్, ప్రతిదీ ఇక్కడ ఉన్న వాళ్ళు అన్ని రకాల కులాలు, అన్ని రకాల మతాలు ఉన్నారు. ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరం ఉన్నాం. కాబట్టి అన్ని పండగలు జరుపుకోవటానికి ఒక కామన్ ప్లేస్ మేము కోరుకుంటున్నాం. అది ఒక కామన్ ప్లేస్ చూపిస్తే బాగుంటుందని మిగతా కార్యక్రమాలు అందరికీ కొద్దిగా మనస్ఫూర్తిగా కళ్యాణ్ సత్యం గారు, అలాగే ఈ కాలనీ పెద్దలు అందరికీ కూడా పేరు పేరున మరి నమస్కారాలు తెలియజేస్తూ, అయితే ఇప్పటివరకు అందరూ కూడా రకరకాల సమస్యలు చెప్పడం జరిగింది. అయితే మేము కూడా ఇక్కడే పక్కనే ఇదే కాలనీలో రోడ్డు అటుపక్కన ఉంటున్న నివాసులం సార్. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళం గత 2-3 years నుంచి ఉంటున్నాం. సో సార్ ఇప్పుడు చెప్పారు ఆ వాటర్ అక్కడ నుంచి రావడము, ఆ రోడ్ అనేటువంటిది ముఖ్యంగా ఏంటంటే డౌన్లో ఉండడం, ఇది హైట్ మీద ఉండడం, వాటర్ అనేటువంటిది రావడం అనేటువంటిది వర్షాకాలంలో సహజమే. కానీ దానికి ముందుకు ఒక వే అనేటువంటిది ప్రాపర్గా ఉంటే అది ఆగకుండా వెళ్ళిపోతే ఎవరికి కూడా ఇబ్బంది కలగదు. దానివల్ల ఏమవుతుందంటే వర్షాలు ఉన్నప్పుడు బయటకు రావడం అనేటువంటిది చాలా ఇబ్బంది కలుగుతున్నటువంటి సమస్య. అది చాలా పెద్ద సమస్య. మేముండేటువంటి రోడ్డులో ఏదైతే ఇక్కడ నుంచి 3వ రోడ్డు అటు నుంచి వస్తుంటే 3వ రోడ్లో ఉంది. ఈ ఇక్కడ ఉన్నటువంటి పై భాగంలో ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ నుంచి ఉన్నటువంటి ఈ 3వ రోడ్డుకి కంప్లీట్గా దారి బంద్ అయిపోయి గతంలో ఒక 3-4 రోజులు బయట రాని పరిస్థితులు కూడా చూసాం మేము. అదే రోజు గణపతి పండుగ కూడా ఉండే. అదే వర్షంలో మోకాలెత్తు నీళ్ళలు వెళ్ళి గణపతి కూడా తీసుకొచ్చి ప్రోగ్రాం కూడా చేశాము. మరి ఇంత పరిస్థితి ఉంది కాబట్టి ఒకసారి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి కొంత ఆ వైపు ఉన్నటువంటి సమస్యను కూడా పరిష్కరించి కొంచెం మార్గం సుగమం చేస్తారని నేను ఆశిస్తున్నాను సార్. రెండవది ఏంటంటే మా పక్కకి పెద్ద రైస్ మిల్ ఉంది సార్. ఆ రైస్ మిల్కి ఏంటంటే కాంపౌండ్ వాళ్ళు మొన్న వర్షానికి పడిపోవడం వల్ల ఏమైందంటే అందులో ఉన్నటువంటి వాటర్ కూడా ఇక్కడికి వస్తున్నాయి, ఇటు నుంచి వాటర్ వస్తున్నాయి. ఇది కూడా రైస్ మిల్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గతంలో మాకు సింగిల్ ఫేజ్ కరెంట్ ఉండే, ఫ్లక్చువేషన్స్ అనేటువంటి బాగా జరుగుతుండే.
అయితే మేము ఒక నలుగురు కలిసి ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలిసినాం డైరెక్ట్గా. కలిస్తే ఇమీడియట్లీ మేము ఎస్సీతో మాట్లాడినాం, ఏఈతో మాట్లాడినాం, డిఈతో మాట్లాడి అది క్లియర్ చేసుకున్నాం. అక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేసుకొని ఇప్పుడు 3 ఫేజ్ కరెంట్ అనేటువంటిది సప్లై కావడం జరిగింది. ఇప్పుడు ఆ సమస్య మ్యాక్సిమం తీరిపోయింది. ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే రోడ్డు, డ్రైనేజు. ఇదొకటి సమస్య క్లియర్ అయితే అన్ని సమస్యలు క్లియర్ అయిపోయినట్టే. మాదొక రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇక్కడ పక్కకి ఉన్నటువంటి ఆ రైస్ మిల్లో వెనక పక్కకి రైస్ మిల్ నడుస్తున్నప్పుడు వెనక బాగా డస్ట్ వస్తున్నది. ఆయనకు మేము గతంలో చాలాసార్లు చెప్పినాం, ప్రజావాణిలో కూడా చెప్పినాం కలెక్టర్ గారికి. అక్కడ ఉన్నటువంటి ఆ రైస్ మిల్ ఓనర్ కూడా కలిసి పర్సనల్గా వ్యక్తిగతంగా కలిసి చెప్పినాం. చెప్తే ఆయన సరే సరే అన్నాడు, కానీ ఆయన పెడచేవి పెట్టిండు. ఎప్పుడు కూడా మరి దాని విషయంలో ఆయన దృష్టి పెట్టలేదు. వెనక మేమేమన్నామంటే రేకులు కొట్టుకోండి, ఆ డస్ట్ మా కాలనీలో రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ రైస్ మిల్లు పట్టేటప్పుడు మిల్ నడుస్తున్నప్పుడల్లా విపరీతమైనటువంటి డస్ట్ వస్తుంది. బయట ఎండేసినటువంటి బట్టలు కానివ్వండి, స్లాబ్ మీద కానివ్వండి, మొత్తం డస్ట్ వస్తుంది. బయట వచ్చి నిలబడే పరిస్థితుల్లో లేదు. అదే దుమ్మును పీల్చడం అనేటువంటి జరుగుతున్నది. ఈ మధ్య మా మిత్రులకు ఇద్దరికి ఆరోగ్య సమస్యలు కూడా అయినాయి దానివల్ల. ఆయనకు మరి నిన్న మొన్న కూడా పోయి చెప్పొచ్చినాం, ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఒక్కసారి ఆ రైస్ మిల్ ఓనర్తో మాట్లాడి వెనక రేకులు కొట్టుకోమని చెప్పినాం. మేము మొత్తం కంప్లీట్గా బంద్ చేయమని అనలేదు. రేకులు కొట్టుకోండి, డస్ట్ రాకుండా చూసుకోండి. జనరల్గా రూల్ ఏంటంటే షెడ్ ఉండాలి యాక్చువల్గా, ఆ ఊక అనేటువంటిది బయటకు రాకుండా, డస్ట్ రాకుండా. కానీ అది కూడా లేదు, వాళ్ళు కంప్లీట్ ఓపెనే పెట్టేసిండ్రు. ఎంత చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇది ఒక సమస్య ఉంది. కాబట్టి ఈ విషయం కూడా మీరు కొంచెం వ్యక్తిగతంగా కొంచెం మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించి ఒకటి రోడ్డు, డ్రైనేజు, డస్ట్ విషయం కూడా పరిష్కరిస్తానని ఆశిస్తూ ముగిస్తున్నాను. సారు మేము వచ్చి ఇక్కడ 40 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అన్న చెప్పిండు రైస్ మిల్ గురించి మాట. ఇక మేము చెప్పినాము, గుమస్త కాలంలో అందరికీ చెప్పినాం సారు. నెలకు 20,000 ఇప్పించినాము. అన్ని బూసలు వస్తున్నాయని నెలకు ఇప్పించినాం సేటుతో మాట్లాడి. అంత తర్వాత రైస్ మిల్ ఉండద్దని చెప్పినాము, ఇప్పించినాము. ఎప్పుడైతే ఇప్పుడు బూస వస్తుంది, ఆ బూస వస్తుంది. ఆ బూసకేమో తిరుగుల రౌండే వేసుకున్నాడు. ఇప్పుడు మాకేం బాధ అంటే మాకు రోడ్ లేవు, మాకు లైట్ లేవు. నీళ్ళు వస్తే మొత్తం వరద ఇటు వస్తుంది. మేము ఎంతో ఇబ్బందితో తీసినాము, మొత్తం కష్టంతో తీసినాము. ఇవన్నీ ఒక్క ఇల్లు కూడా లేవు, ఇల్లు లేదు, ఏం లేదు. అడవిలో ఉన్నట్లా ఉన్న అందరికీ అడుగురు. ఇక్కడ అడవిలో ఉన్న నేను, కరెంట్ కూడా లేదు నాకు. గ్యాస్ ఉన్న దీపం పెట్టుకొని ఉన్నాను సార్. నేను అట్లా పెట్టుకున్నా. అట్లా అయినా సరే అని నేను చేసిన అమ్మోళ్ళ ఇంటికాడ పోయినా 1,50,000 100కి 100 తీసుకొచ్చి లైన్ గుచ్చిపించిన. ఆడికెళ్ళి బైరాస్వామి గుడి కాడికి వెళ్ళి అందులో ఓలన గలువంటే ఓలు గలవలేరు. అంటే అప్పుడు ఒక 2 ఇల్లు ఉండే, ఇల్లు లేకుంటే ఆడ గుడి కాడ ఉన్న ఒక ఆయన ఇల్లు, మా ఇల్లు, 2 ఇల్లు ఉండే. ఆయనను కలుగుంటే ఆయన కూడా కలవలేదు. అవి పైసలు నేనే కట్టుకున్నా, 2,00,000 కట్టినా. ఇప్పుడు అంటే మాకు ఇబ్బంది బాగున్నాయి. పిల్లలు పోయినా బాధనే, ఏది పోయినా బాధనే ఉన్నాయి. మాకు వెనుక లేదు, ముంగట లేదు, దేనికి లేదు. ఉన్న నీళ్ళు మొత్తం ఇటేస్తుంది, ఈడ జామ్ అవుతుంది. ఇటు దాటాలంటే భయము, అటు పోవాలంటే భయం మాకు, ఎటు పోవాలంటే భయం మాకు. మాకు ఇది ఒక్క సాయకారం చేయండి. మాకు మోరీలు, లైట్లు ఇవి అన్నీ చేయండి. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. అయితే మేము ఇల్లు కట్టి నుంచి వాటర్ ప్రాబ్లమే ముఖ్యంగా. ఇటు మాకు బోర్లు బాగా వల్లేవు. వాటర్ అయితే ఇప్పుడు అన్నీ వేసుకుంటున్నా. ఒక వారం రోజులలో మీరు మాకు వాటర్ పంపించారు. వాటర్ మాత్రం చాలా ప్రాబ్లం ఉన్నది. కరెంటు ప్రాబ్లం కూడా ఉన్నది. ఇంకా రోడ్లు అయితే తర్వాత ఇప్పుడు అవన్నీ ఇప్పుడు ప్లాట్లు అయినాయి అంటే మళ్ళీ పోరాదు. రోడ్లు కొంచెం సాఫ్ చేయించి కొంచెం వాటర్ వచ్చేటట్టు. 1 year అవుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ అందరికీ బోర్స్ ఉన్నాయి, ఇంటింటికల్లా బోర్ ఉంది. కానీ కొందరు డబ్బులు లేక బోర్ వేయించుకోలేరు కదా. సో అట్లా కొందరికి బోర్ లేకుండా ఉంది. వాటర్కి కొనుక్కున్నప్పుడల్లా 350 సంపాదించేది మొత్తం వాటర్కి అని కరెంట్ బిల్ అట్లా పోతుంది. అందరు ఇక్కడ ఆల్మోస్ట్ రోడ్డు ఇంకా వాటర్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా రోడ్డు మీరు సహాయం చేయండి. అదేవిధంగా వాటర్ మనం రోడ్ పైన ఎట్లయినా వెళ్ళగలుగుతాం, కానీ వాటర్ లేకపోతే మనం ఒక్క పని కూడా చేయలేం కదా. సో మెయిన్ వాటర్ కోసం కొంచెం హెల్ప్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.
ఏం చెప్పాలా నువ్వు దీనికి అన్నీ తెలుసు సత్యమన్న మాట్లాడతాడు. అదేవిధంగా 1 year అవుతుందా ఇవేనా సమస్యలు అన్నా ఇంకా మీరు చెప్పాలా మీ సమస్య నాకు పెద్దగా ఏం తెలియదు ఏంటంటే విషయాలు నేను కౌన్సిలర్ తనతో ఒక్క రోడ్ లేదు. ఒక్క రోడ్ చేసుకున్నా కానీ ఏ రోడ్ చేసినా కానీ లొల్లి, ఏ మోరీ అయినా లొల్లి. మాకు వెంకటి కొన్ని బాగా లొల్లి ఉండే. ఆ వెంకటి కోసము రోడ్ 30 ఫీట్ల రోడ్డు ఉండే, దానికి 15 ఫీట్ల చేసి మొత్తం మోరీ కొట్టేసిండు. మూటకెళ్ళి మోరీ కట్టేసి అక్కడ బేస్మెంట్ కట్టేసి మాకు వెళ్ళకుండా వేసేసిండు మా ఇంటి ముందు రోడ్. అది చర్చి దాకా వెళ్తుంది రోడ్డు. అది మ్యాప్లో కూడా ఉంది, మ్యాప్లో ఉంది, మా డాక్యుమెంట్లో ఉంది. దానికి సంబంధం ఏముందంటే మాకు 30 ఫీట్ల రోడ్ కావాలి, మధ్యలో 30 ఫీట్ల రోడ్ కావాలి, మధ్యలో ఏమో మోరీలు కావాలి. ఈ మన ఈ టెంపుల్ ఉంది కదా, మా టెంపుల్ నుంచి నీళ్ళు వస్తాయి, కడరాశి నుంచి నీళ్ళు వస్తే మొత్తం వీటికి వస్తుంది. వీళ్ళు ఇంచుమించు నీళ్ళు ఇంత ఇలా పోతుంది. ఆ వీడియోలు కూడా తీసినాం, తీసి మేము కలెక్టర్ కూడా పెట్టినాం. ఈ పర్వాల మెయిన్ మాత్రం రోడ్లు, సిసి రోడ్లు, మోరీలు కావాలి ఇక్కడ మెయిన్. అయితే ఈ గల్లీ డెవలప్ అయినట్టే, వేరే ఏం పని చేయకండి, ఖాళీ సిసి రోడ్లు, మోరీలు ఓన్లీ, అది మెయిన్ పర్వాలేదు. ఏమంటే గల్లీలో రోడ్డు ఇల్లు పక్కన వాళ్ళు ఎవరేం మాట్లాడినా లొల్లులు అథారిటీగా కౌన్సిలర్ తరఫున రోడ్లు ఏమున్నాయో, దారి ఏమున్నదో, ఏడ మోరీనో, ఏడ రోడ్డు అది పక్కా మార్కేషన్ చేసేసి రోడ్ ఇంట్లో పెడితే బాగుంటుంది. రోడ్లో ఇల్లు కట్టుకున్నా కానీ ఏ జాగలేనని అంటే సాఫ్ చేసే హక్కు మీకు ఉంది. డిపార్ట్మెంట్ తీసుకొచ్చి కూడా సాఫ్ చేసి ఏ గల్లీ అయినా చేసి రోడ్లు మాత్రం కంప్లైంట్ చేయాలి. నమస్కారం. మీరు చెప్తేనే తెలుస్తుంది, చెప్పడానికి ఇబ్బంది పడ్డప్పుడు చేయడానికి ఏముండదు. ఆదర్శ్ నగర్ వాసులకు అందరికీ 19 వాడు అందరికీ ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ, ఏ బాధ ఉన్నా కానీ, ఏ ఇబ్బంది ఉన్నా కానీ మన 19 వాడు బాణన్న గారికి మన మాజీ కౌన్సిలర్ గెలిచింది కాబట్టి అందుకు సన్మానం చేద్దామని ఇక ప్రోగ్రామ్ పెట్టుకున్నందుకు. నడవరాకుండా కూడా ఉంది ఇక్కడ, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీళ్లు కూడా ఇంత మనకు 4-5 ఫీట్ల నీళ్లు కూడా వచ్చి మనకు నడవరాకుండా ప్రాబ్లం ఉంది. కాబట్టి మీకు దయచేసి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మా సమస్యలను పరిష్కరిస్తారని కోరుకుంటూ నా యొక్క ఉపన్యాసం ముగిస్తున్నాను. కౌన్సిలర్ కళ్యాణ్ సత్తం గారికి మరియు చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ మేడం గారికి మరియు నాగేష్ అన్న గారికి మరియు అందరి ఇక్కడికి విచ్చేసిన అందరికీ అందరికీ మా అక్కడి నుంచి హృదయపూర్వక అభినందనములు. ఈరోజు మనం ఇక్కడ మన కౌన్సిలర్స్ గారికి సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు కాలనీ యొక్క చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఏం కూడా ఇంతకుముందు కౌన్సిలర్ ఉన్నారు కానీ ఎంత చెప్పినా కానీ ఆయన ఎలాంటివి కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు మా ఇద్దరు కౌన్సిలర్ కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ గారికి నేను విన్నవించడం ఏమనగా, ఇక్కడ మాకు రోడ్లు లేవు, మోరీల సమస్య ఉంది, కరెంటు కూడా లేదు, అక్కడక్కడ కంబాలు ఉన్నాయి, కరెంటు కూడా లేదు మాకు. కాబట్టి మీరు దయచేసి మా యొక్క ప్రాబ్లమ్స్ను తెలుసుకొని సాల్వ్ చేస్తారని నేను విన్నవిస్తున్నాను మీ అందరికీ. అదేవిధంగా పోయిన కౌన్సిలర్ గారికి కూడా చాలా సార్లు పోయినాము, ఇక్కడ విన్నవించినాం కానీ ఉంటున్నాను. ఫస్ట్ ఇల్లు మాది అయితే ఇక్కడ రోడ్స్, డ్రైనేజ్, పైపు ఇవన్నీ, ఇది మోరీలు ఇవన్నీ కావాలి. ఎందుకంటే మొదలు అవైతే మనకు సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనకు ఇంట్లోకి పోయేందుకు కష్టమవుతుంది. ఇది కాక ఇట్లా తిరిగిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు మా ఇల్లుకి ఇదే, ఇట్లా పోవాలంటే అట్లకెళ్ళి తిరిగిపోవాలి. ఇప్పుడు ఆడ ఇల్లు కడితే మళ్ళీ నాకు పోరాదు, ఇప్పుడు ఇట్లాగే తిరిగిపోవాలి, వాన పడితే పోరాదు. అట్లా సమస్య ఏంటంటే ఈ 30 ఫీట్ల రోడ్డు, అది ఏమేమి రోడ్లు ఉన్నాయో అవన్నీ సిమెంట్ రోడ్లు ప్లస్ మోరీ చేస్తే మాకు మంచి సంతోషం.
ఎందుకంటే మీరు వచ్చారు కాబట్టి మాకు చేస్తారని నమ్మకం. సార్ రండి ఆదర్శ్ నగర్ ప్రజలందరికీ నమస్కారాలు. అయితే అన్న బాణన్న, మనం ఇక్కడ ఏమీ లేదు, ఇదంతా మన ఓన్ ల్యాండ్, మన పట్ట మన సొంత ల్యాండ్ మనది. ఒకటి లింగారెడ్డి, మన బాలరాజ్ మూర్తి కలిసి ఒక ల్యాండ్ ఉండే. ఇది అప్పుడు ఇక మనం చాలా తక్కువ రేట్లో ఇచ్చినాం. ప్రజలకు అందరికీ హెల్ప్ చేయాలనే భావంతో ఒకళ్ళకి 5,000కో 10,000కో అట్లా నాన్న ప్లాట్లు ఇచ్చిండు. ఇచ్చి చేతులు దులుపుకోలేము మనం. ఇలా అందరిని పట్టుకొని ఒక చిన్నగా సంఘం ఏర్పాటు చేసి 100 రూపాయలు పెట్టి ఈ సంఘంని జమ చేసి పెట్టింది మనం. అప్పుడు ఎందుకంటే అందరం కలిసి ఉంటే మనం డెవలప్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క స్థాపించి అందరికీ ఇండ్లు కట్టుకోమని చెప్పుడు, వాళ్ళకి వాటర్ లేకపోతే వాటర్ సమస్య కానీ ఏదైనా ఇంట్లో అందరికీ ఒక ఇంటికాడ సమస్య జరిగితే ఒక 10 మంది ఇళ్ళవాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పేసి ఒక కమిటీ పెట్టుకొని అందరం నెలకు కూర్చొని మంచిగా చేసుకున్నాం. అందరు కూడా సహకరించారు. ఈ గల్లీ వాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అన్ని పనులు చేయించుకున్నాం. కాబట్టి ఇక మన కౌన్సిలర్ ఉండే రవీందర్ గౌడ్ కొంచెం కొన్ని చెప్పినాం, చేయలేడు. ఇక మనం కూడా అప్పుడు ఏ పోస్ట్ లేకున్నా కొన్ని పనులు చేయించుకున్నాం. అందరికి అదో ఏదో ఇంటి నంబర్లు అదో ఏదో అని కూడా కొన్ని చేయించినాం మనం ఇలా. ఇప్పుడు కూడా మెయిన్ సమస్య ఏంటంటే వాటరు, ఇక్కడ వాటర్ ఎక్కువ వస్తుంది. డ్రైనేజ్ కానీ మన రోడ్స్ కానీ ఇవి మెయిన్. మనం ఫస్ట్ ఈ యొక్క డ్రైనేజ్ మెయిన్ రోడ్ కట్టాలి, ఇవి కాదు. ఈ రోడ్డు కడితే ఏమైందంటే అక్కడ నుంచి వచ్చే వాటర్ ఈ డ్రైనేజ్ వెళ్ళిపోతుంది. కల్వెట్స్ అక్కడక్కడ కొన్ని కల్వెట్లు పైపులు కానీ కల్వెట్ కానీ కట్టాలి. అక్కడ డౌన్ ఉంది కాబట్టి అక్కడ సైడ్లో ఆ వాటర్ ఇక్కడ రావద్దంటే అక్కడ కల్వెట్స్ కడితేనే ఈ యొక్క మోరు కడితే అక్కడ కిందికి ఒక 30 ఫీట్ల రోడ్డు, ఆ మోరు నుంచి అక్కడ డౌన్లో అక్కడ పంపించాలి. ఇక్కడ ఆగుతున్నాయి అంటే అక్కడ నుంచి వచ్చినాయి కాబట్టి ఆగుతున్నాయి, అక్కడ నుంచి రాకపోతే ఆగాయి కదా. ఇంకోటి అన్న నేను చెప్తా, ఇక్కడ మూరం కానీ ఏదైనా ఉంటే ఫస్ట్ మూరం వేసి లెవెల్ చేయాలి. రోడ్లు సిసి రోడ్ అంటే కష్టం. ఇప్పుడు మున్సిపల్లో కూడా బడ్జెట్ లేదు, వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్న కానీ ఇప్పుడు చైర్మన్ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మా ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది, చైర్మన్ కూడా కాంగ్రెస్, అన్నకు కూడా మంచి రిలేషన్ ఉన్నది. కాబట్టి ఈ గల్లీ గురించి నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఈ వార్డులో మనం కూడా ఉన్నాము, మీతోనే ఏదున్నా మీ ద్వారానే ఈ గల్లీకి కానీ ఏదన్నా ఉంటే కూడా నేను వచ్చి కమిషనర్ మన చైర్మన్ మేడంతో కానీ అవసరమైతే షబ్బీర్ భాయ్తో కానీ ఇంకేమైనా ఉంటే మాట్లాడి మనం ఈ వార్డులో ఈ యొక్క ఆదర్శ్ నగర్కు నేను దేనికంటే దానికి నేను సహకరించి పనిచేయగలుగుతున్నా. అది నీ సపోర్ట్తోనే. నేను కౌన్సిల్ 20 వాడుకున్నా, నేను ఏదున్నా నీ ద్వారానే చేస్తాను. ఈ పబ్లిక్ ద్వారా నేను వీళ్ళ ముందు నేను చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ చాలా మంది గరీబోళ్ళు ఉన్నారు. అందరూ డైలీ పోయి వర్క్ చేసుకొని వస్తేనే వాళ్ళకు పూట వెళ్తుంది. కాబట్టి వాళ్ళని నేను ఇప్పటిదాకా కూడా ఇంట్లో కూడా ఇన్వాల్వ్ చేయలేను. వాళ్ళ పనులు కూడా కొట్టుకొని కూడా మనం ఇటురండి అటురండి అని చెప్పాలి. ఏదైనా ఉంటే నేనే పోదును, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతును, ఏదైనా పని ఉంటే చేపిద్దును. ₹1 కూడా తీసుకోవాలి. ఇప్పటికి కూడా ₹1 కూడా నేను యూజ్ చేయలే, వీళ్ళతో అడిగాను తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి గరీబోళ్ళు, వాళ్ళతో మనం తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి మనం అన్ని విధాలా సపోర్ట్ చేసినాం. ఇకపై కూడా చేస్తా. నాతో ఆయన మందం శక్తివంతంగా నేను ఇలా 7 గంటల ఆడికి వర్క్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అది బాణాన్ని పట్టుకొని నేను సొంతంగా నాకు ఎంతున్నా ఇక్కడ అన్న కౌన్సిలర్, ఇప్పుడు నేను అక్కడ వార్డులో నేట్ల కౌన్సిలరు, అన్న ఇక్కడ వార్డు కౌన్సిలర్. ఆయనకు మనం మర్యాద ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన ద్వారా మనం పని చేయించుకోవాలా. ఆయనతో ఆయన చేసినట్లు లెక్క, మనం ఎంత చేసినా అన్నదారణం చేపిస్తానని నేను చెప్తున్నా. కాబట్టి మీరు సాయి సార్ మాకు మాత్రం 100% సపోర్ట్ చేయాలన్నా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఎందుకంటే మీరందరూ నాకు మంచి సపోర్ట్ చేసి, నేను ఓట్ల గురించి వచ్చినా రాకున్నా, ఓటున్నా లేకున్నా నేను అందరినీ కలుపుకొని పోయినా. దాంతోపాటు నా తోటి కౌన్సిలర్ కళ్యాణ్ సత్యమన్నకు, స్టేజ్ పైన ఉన్నటువంటి మేడం గారికి, అంకుల్కి, నగేష్ అంకుల్కి, అన్నకి, అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. నేను ఫస్ట్ టైం కౌన్సిలర్ గెలిచిన, లాస్ట్ టైం కూడా చేస్తుంటే కానీ కొంచెం తక్కువతో పోయినాం మనము, సేమ్ బీజేపీ నుంచి. నాకు ఇక్కడ నాయకోటి అదే మా బాబాయ్ అవుతాడు, రాము తమ్ముడు అవుతాడు, అందరూ నాకు రమేష్ గారు చిన్నప్పటి నుంచి తెలుసు, పప్పుల రమేష్. అందరూ పరిచయం ఉన్న వాళ్ళు, ఇక్కడ ఎవరు బయట వాళ్ళు లేరని
నేను అనుకుంటున్నానండి. ఎక్కడో బయటనో ఎక్కడనో ఒక దగ్గర అందరు పరిచయం ఉన్న వాళ్ళే ఉన్నారు. ఇక సంజీవ్ అయితే ఇక వాడు మన మంచి ఇక్కడ తమ్ముళ్ళ లెక్కనే ఏది ఉన్నా కానీ ఇక్కడ సమస్యలు నాకు ఫస్ట్ నేను అంటే క్యాన్వాసింగ్లో తిరిగినప్పుడు చెప్పిన సమస్యలు ఏంటంటే పాత కౌన్సిలర్ డబ్బులకు తీసుకొని హౌస్ నెంబర్లు ఇప్పిస్తాను చాలామందికి ఇబ్బంది పెట్టినా నాకు అది ఒకటి దృష్టిలో ఉన్నది. అది ఇప్పుడు హౌస్ నెంబర్ల గురించి మొన్న కూడా నేను మాట్లాడిన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఈ హౌస్ నెంబర్లది ఈ కళ్యాణ్ సత్యమ్మతో కూడా ఒకరోజు మాట్లాడడం జరిగింది. ఏదన్నా నా తరఫున నేను అంటే ఎలక్షన్లో చెప్పినా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, నాకు మీ నుంచి రూపాయి అవసరం లేదు. నేను ఇవి ఏ వర్క్ అయినా సరే కొంచెం టైం పడుతుండొచ్చు, కానీ నాకు టైం అని నేను ఫ్రీగానే వేసిస్తా. ఇది ఒక్కటైతే నేను చెప్పగలను, ఒక్క రూపాయి కూడా డబ్బులు అవసరం లేదు, కానీ టైం పడుతుంది. ఇప్పుడు మున్సిపల్ వ్యవహారం కాబట్టి ఇప్పుడు మనము చెప్పడము, మనం లెటర్లు పెట్టడము మన బాధ్యత. పెట్టిన తర్వాత వాళ్ళు ఇయ్యాల కాకుండా రేపన పని అవుతారు, అవ్వకపోవడం అనేది ఏది ఉండదు. ఈ పనులు అయితే మున్సిపల్ నుంచి వచ్చే ఏదైనా నేను నా దగ్గర ఉండి నేను వెళ్తాను. ఎందు గురించి అంటే మనం 19th వార్డు ప్రజల తరఫున నేను ప్రతినిధిని కాబట్టి, వార్డులో ఆదర్శ్ నగర్ కూడా ఒక భాగమే కాబట్టి కంపల్సరీ నేను నా సాయశక్తుల నేను ఆదర్శ్ నగర్ డెవలప్మెంట్ గురించి నేను తోడ్పడతాను. నేను మళ్ళీ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ హౌస్ నెంబర్ల విషయం, ఎవరెవరు హౌస్ నెంబర్లు రావాలనో కొంచెం నాకు ఒక లిస్టు మీరు అందరు ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎవరెవరికి అదే ఇప్పుడు దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది, కొంచెం కనుక్కున్నాను. దాని గురించి కూడా నేను మొన్న మీ హౌస్ నెంబర్ అడిగింది దాని గురించనే నేను కనుక్కున్నాను. నేను ఈ హౌస్ నెంబర్ల విషయము ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా ఉన్నది, నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఈ కమిషనర్ కొంచెం ఏంటంటే మేము వచ్చి నిన్నటికి 1 month అవుతుంది ప్రమాణ స్వీకారం చేసి. ఇక అందరము ఇక బిజీ అంటే ఇట్లనే అన్ని వాటిలో కొంచెం టైం ఇవ్వండి చేయిస్తాను. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనకు అత్యవసరంగా కావాల్సింది వాటర్. ఇక్కడ ఇప్పుడు ఒక కమిటీ బోర్కి ప్రపోజల్ ఆల్రెడీ పెట్టినాము. ఇక్కడ కమిటీ బోర్ ఉందో లేదో కూడా నాకు తెలియదు. కమిటీ బోర్ ఏం లేదు. ఒకటి కమిటీ బోర్కి మనం ప్రపోజల్ పెట్టినాము. మున్సిపల్ ఏంటంటే పాత గవర్నమెంట్ మొత్తం ఖజానా అంతా మైనస్లో పెట్టేసింది. ఇప్పుడు ఇప్పుడు వచ్చే మన ట్యాక్స్ల వల్ల 15% ఫండ్స్ ఏమైనా వస్తే మన వార్డులకు అలాట్ చేస్తారు. అప్పుడు చేసినప్పుడు ఇక్కడ కమిటీ బోరు ఇక్కడ ఒకటి, గుమస్తా కాలనీలో ఒకటి, మా రాజానగర్లో ఒకటి, శైలన్ బాబా కాలనీలో ఒకటి ప్రపోజల్లో పెట్టినాం. ఆల్రెడీ చైర్మన్ గారికి లెటర్లో రాసిచ్చినాం సార్ కమిటీ బోర్లు కావాలని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ విషయం అనేది అన్న ఈ వీడియోలు అద్దే ఇవన్నీ అసలే ఇంకా చూడండి నవ్వాలా ఎవరు నవ్వుతలేరు. అందరూ గ్రూప్ ఫోటో తీయండి. అందరూ లేడీస్ అందరికీ తీయాలి. ఎట్లా ఉంటారు